ఈ రోజు ఎపిసోడ్ లో రాము రాథోడ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే రాము రాథోడ్ కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ దొరికిందిరా అనిపించింది. ఎందుకంటే మనోడు ఆడి గెలిచింది ఎవరితో, మనోడు ఆడి గెలిచింది ఎవరి ముందు అది చూడాలి మనం. కరెక్ట్ గా 2 రోజుల క్రితం మర్యాద మనీష్ రాము రాథోడ్ తో నువ్వు ఫేక్ పర్సన్, నువ్వు సింపతి డ్రామాలు వేస్తున్నావు, నువ్వు సింపతితో గేమ్ ఆడడానికి వచ్చావు అన్న మాటలు మాట్లాడి చిరాకుపడ్డాడు. రాము రాథోడ్ ఏం ప్రూవ్ చేశాడు, అరే బాబు నేను సింపతి డ్రామాలు వేయట్లేదురా, ప్యూర్ గేమ్ తో ఆడుతున్నాను, ప్యూర్ స్ట్రెంత్ చూపిస్తున్నాను చూడు అని ఎదురుగా మర్యాద మనిషి ఉన్న టైంలో గెలిచిన వాళ్ళకంటే అండ్ గెలిపించి కెప్టెన్ అయిన వాళ్ళకంటే కూడా ఎక్కువ అప్లాస్ తెచ్చుకున్నాడంటే రాము రాథోడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి. అక్కడ ఆడిన అందరిలోకి ఎక్కువ సార్లు ప్లేసులు మారింది, ఎక్కువ రాడ్లు తీయబడింది రాము రాథోడ్ నుంచే. మనిషి చూడడానికి చిన్న పిల్లలాగా ఉన్నాడు కానీ ఆట మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ ఎందుకు సెలెక్ట్ చేసినా ఫిజికల్ టాస్క్ ఆడతాడా లేదా అన్న ఫీలింగ్ ఉండే నాకు. కానీ మనోడి ఆట చూస్తూ ఉంటే ఫిజికల్ టాస్క్ దుమ్ము దులిపేటట్టున్నాడు. ఫైనల్ గా ఏం లేదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు రాము రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ లాగా ఆడాడు.